హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే వరుణ్ తేజ్ గారు రీసెంట్గా నటించిన మట్కా సినిమా అయితే రిలీజ్ అయిందనమాట. అయితే ఆ సినిమా కోసం ఎలా ఉంది ఏంటి అని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే ఫస్ట్ వచ్చేసి ఆయనకు ఒక మంచి పేరు ఉంది. అంటే ఇప్పటి వరకు ఆయన ఎన్ని సినిమాలు అయితే చేశారో ప్రతిదీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే కాన్సెప్ట్ కానీ ఆ సినిమా స్టోరీ కానీ ఏదైనా ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి ఒక మంచి పేరు అయితే ఆయనకు ఉందన్నమాట. అయితే ఈ మట్కా సినిమాకి వచ్చేసరికి సేమ్ అదే జరిగింది. కాన్సెప్ట్ స్టోరీ అంతా కూడా కొత్తగానే ఉంది. కాకపోతే ఎక్కడో ఒక చిన్న మైనస్ జరిగింది గైస్. ఆ మైనస్ ఏంటో కూడా నేను చెప్తాను. కాకపోతే ఆయన యాక్టింగ్ అయితే చాలా డెవలప్ అయింది. అయితే లాస్ట్గా వచ్చిన తన ప్రీవియస్ ఫిలిం గని ఒకటి వచ్చింది. సో అది కొంచెం అంతగా ఆడలేదన్నమాట. సో దాంతోపాటు కొన్ని ఫెయిల్యూర్ సినిమాలు అయితే వచ్చాయి. సో అందుకని ఆయన కొంచెం కేర్ తీసుకొని కొంచెం ఆగి సో ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సినిమాతో మన ముందుకు వచ్చారనమాట. అయితే ఈ సినిమాలో మెయిన్ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఒక గ్యాంగ్స్టర్ డ్రామా. అంటే వైజాగ్లో ఉండే ఒక వాసు అనే కుర్రోడు ఎలా స్టెప్ బై స్టెప్ ఎదిగి ఒక మంచి గ్యాంగ్స్టర్గా ఎదిలాడు అని చెప్పి అతని బ్యాక్ స్టోరీ ఏంటి, అతని హిస్టరీ ఏంటి, సో ప్రతిదీ అతని చుట్టూ తిరిగే కథ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నంతసేపు కూడా ఆయన అంటే క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అంటారు కదా, సో ఆ క్యారెక్టర్తో పాటుగా అలా మనం కూడా ట్రావెల్ చేస్తాం. బట్ దానికి సరౌండింగ్ ఉండేవి అంటే బీజిఎం అవనియండి, సాంగ్స్ కానీ, అదర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, సో నోరా ఫతేహి మన బాలీవుడ్ అమ్మాయి, అలాగే మీనాక్షి చౌదరి, సో వీళ్ళంతా కూడా ప్రామినెంట్గా కొంచెం సపోర్ట్ చేయడానికి ట్రై చేశారు. బట్ మీనాక్షి చౌదరి రోల్ అయితే అంతగా పండలేదు సినిమాలో. సో వరుణ్ తేజ్ గారిది కూడా ఒక్కొక్క దగ్గర మనకి ఏంటంటే ఏదో ఆర్టిఫిషియల్గా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయనది కంప్లీట్గా ఓల్డ్ ఏజ్ లుక్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ లుక్, సో ఇందులో ఆయన వాయిస్ మాడ్యులేషన్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఆడియన్గా మనం అంత వేగంగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం అనమాట. సో అది నాకైతే అనిపించింది. అంటే ఆయన టూ యంగ్ అనమాట. అంటే ఒక కుర్రోడు అంత ఫాస్ట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి అలా చేసేసరికి మనకి థియేటర్లో కూర్చున్నప్పుడు ఆ ఫీల్ రాదు. బట్ జీవి ప్రకాష్ గారు బీజిఎం అయితే పర్వాలేదు, అలా నార్మల్గా వెళ్ళిపోయింది. బట్ ఆయన ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయితే మనకు తెలుసు. సో సాంగ్స్ కానివ్వండి అన్నీ కూడా పర్వాలేదు, అలా ఓకేస్గా వెళ్ళిపోయినాయి. అయితే నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమా డైరెక్టర్ అంటే ఇంతకుముందు ఏం సినిమా తీశారనేది మనం పక్కన పెడితే, బట్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి మంచిగానే ఎఫర్ట్స్ పెట్టారు. అంత స్క్రీన్ ప్లే అంతా బాగానే డిజైన్ చేసుకున్నారు. కానీ ఇంటర్వెల్ ప్లాట్ వరకు కూడా అసలైన స్టోరీ బిల్డ్ అవ్వలేదన్నమాట. సో మెయిన్ మైనస్ అక్కడే జరిగింది. సో ఏదైనా సరే ఒక స్టోరీలోకి వెళ్ళాలంటే అట్లీస్ట్ 10 minutes 15 minutes అట్లా ఉండాలి. కానీ ఇంటర్వెల్ అంటే ప్రీ ఇంటర్వెల్ వరకు కూడా స్టోరీ ఏం జరుగుతుంది, అసలు అంటే క్యారెక్టర్ ఏంటి, సో ఇతను వెళ్ళే ఎంక్వైరీని మీట్ అవుతున్నారు, ఎందుకు మీట్ అవుతున్నారు, సో ఇదంతా కూడా బిల్డప్ చేయడానికే మనకి ఆల్మోస్ట్ 40 నిమిషాల టైం అయితే తీసుకున్నారు. సో అదొక మైనస్ అని చెప్పుకోవచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ సినిమా సెకండ్ హాఫ్ అయితే పర్వాలేదు, కొంచెం ఎంగేజింగ్గా అనిపించింది. కంపేరింగ్ టు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ నాకైతే బాగా అనిపించింది. అలాగే ఆ క్లైమాక్స్ పోర్షన్స్ అంతా కూడా ఫైట్ సీక్వెన్సెస్ సో అన్నీ కూడా పర్వాలేదు. అంటే వరుణ్ తేజ్ గారి నుంచి మనం ఇంతకు ముందే ఏది చూడలేదు అలాంటివి. బట్ ఇదొక ఫ్రెష్ కాన్సెప్ట్, ఒక స్టోరీ కూడా కొత్తగా ఉంటుంది. బట్ ఆయన ట్రై చేయడం అనేది ఇంకొంచెం బాగుందన్నమాట. అయితే స్టోరీ నెక్స్ట్ కాన్సెప్ట్ అవన్నీ కూడా మేమేం ఎక్స్పెక్ట్ చేయం. జస్ట్ యాక్టింగ్ ఎలా ఉంటుంది, గ్యాంగ్స్టర్ డ్రామాస్ అయితే మాకు చాలా ఇష్టం. సో అలా అని మీరు అనుకుంటే మీరు తప్పనిసరిగా చూడాల్సిందే మూవీ. సో గ్యాంగ్స్టర్ మూవీస్ మీకు ఇష్టమైతే ఇది కంపల్సరీగా చూడాల్సిన సినిమా. బట్ స్టోరీ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి, లాజిక్స్ అవన్నీ కరెక్ట్గా ఉండాలి, స్టోరీ అంతా కూడా కరెక్ట్ ఉండాలి, నెక్స్ట్ అంతా కూడా ఆ అరేంజ్మెంటు ఆ బిల్డప్ అంతా కూడా కరెక్ట్గా ఉండాలి అని మీరు అనుకుంటే ఇందులో అక్కడక్కడ మీకు మైనస్లు తగులుతాయి, మీరు డిస్ట్రాక్ట్ అవుతారనమాట. సో అవేం పట్టించుకోకుండా మూవీ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం పక్కగా చూడొచ్చు అనమాట. సో ఈ సినిమాకి నా రివ్యూ వచ్చేసి 3/5. అది గైస్ కంగువా మూవీ రివ్యూ కూడా నేను పోస్ట్ చేశాను. సో అది కూడా చెక్ చేయండి. సో థ్యాంక్ యూ.